వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హన్మకొండ జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ వరంగల్ పార్లమెంట్ పరిధిలో అంటే రేసులో ఉన్నటువంటి ఒక మహిళ నిజంగా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు విరివిగా వినిపిస్తున్నటువంటి ఒక పేరు కనుకుంట్ల గోపిక రాణి గారు. సో ప్రజెంట్ వీరు హన్మకొండలో ఒక ప్రముఖ న్యాయవాదిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ క్రిమినల్ లాలో తెలంగాణ స్టేట్లోనే ఫర్ ద ఫస్ట్ టైం డాక్టరేట్ పొందినటువంటి ఒక మహిళగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం నేషనల్ వైడ్గా కావచ్చు, లేకుంటే ఇంటర్నేషనల్ వైడ్గా కావచ్చు, పిల్లల కోసం అలాగే మహిళల కోసం చేసినటువంటి కృషి ఫలితంగా అవార్డ్స్ పొందినటువంటి మహిళగా కూడా గుర్తింపు సాధించడం జరిగింది. సో ఇంత ఖ్యాతిని గడించినటువంటి వీరికి ఎంపీ టికెట్ అనేది రాబోతుందా? ఒకవేళ వస్తే ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అదే తెలుసుకుందాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే మేడం, ఫస్ట్ మీ బీజేపీ అభ్యర్థులు ఇక్కడ ఆస్పిరెంట్స్ 9 మంది ఉన్నారు. అందులో మహిళగా మీరు ఒక్కరే ఉన్నారు. సో ఇది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ప్లస్ అని అనుకుంటున్నాను. ఎలాగంటే అందరికంటే ఉన్నత విద్యావంతురాలిగా, ఒక మహిళగా, కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా, పార్టీలో పనిచేసిన వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తిగా అందరికంటే ముందున్నానని అనుకుంటున్నాను. ఓకే మేడం, నిన్నటికి నిన్న మీరు హైదరాబాద్ వెళ్ళి మీ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ ఉండేటువంటి వెదర్ అనేది మీకు సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితినా? సానుకూలంగా ఉందండి. ఒక మహిళగా, ఉన్నత విద్యావంతురాలిగా ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించారు. అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఒక మహిళగా అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, లేకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, వీళ్ళిద్దరిని ఢీ కొట్టగల సత్తా మీలో ఉందా? ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు. వరంగల్ పార్లమెంటు ఎంపీ పసునూరి దయాకర్ గారు 2 సార్లు ఎంపీ అయ్యారు. ఇప్పటివరకు కూడా పార్లమెంటు స్థాయిలో నియోజకవర్గాల్లో పర్యటించిన దాఖలాలు కానీ, మాట్లాడిన సందర్భాలు కానీ లేవు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందనే నమ్మకం కూడా లేదు. కాబట్టి పోటీ అని అనుకోవట్లేదు. ఓకే, కానీ ఇక్కడ టికెట్ కంపల్సరీ మీకే వస్తుందని చెప్పేసి ఎలా ఎక్స్పెక్ట్ అనేది ఎలా చేస్తూ ఉన్నారు మీరు? ఒక మహిళగా ఎస్సీ వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతురాలిగా, మరియు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన మహిళగా, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వ్యక్తిగా, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. ఓకే మేడం, ఇక్కడ 9 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, మీతో కలిపి 9. ఇప్పుడు మిమ్మల్ని కాకుండా రిమైనింగ్ 8 మంది ఉంటారు. ఇప్పుడు మీతో ఆ 8 మందిని పోల్చినప్పుడు మీరు ఎందులో బెటర్? సూటిగా చెప్పండి. మొత్తానికి నేను ఉన్నత విద్యావంతురాలిని. పార్టీలో క్రమశిక్షణతో పనిచేసిన నేపథ్యం ఉంది. వివిధ హోదాల్లో పనిచేసిన నేపథ్యం ఉంది. నేను హన్మకొండ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్గా చేశాను. వరంగల్ పార్లమెంటరీ సంవిధాన్ కో కన్వీనర్గా చేశాను. ఎస్సీ సెల్ ఉమెన్ కన్వీనర్గా చేశాను. తర్వాత వరంగల్ పార్లమెంటులో లీగల్ సెల్ కన్వీనర్గా చేశాను. అంటే పార్టీ ఏదైతే బాధ్యతలు నాకు ఇచ్చిందో ఆ బాధ్యతల్ని సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాను. కాబట్టి ఇవన్నీ కూడా నాకు ప్లస్ అని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఆస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా కొనసాగడం గ్రేట్ కాదు. యాక్చువల్లీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యల పట్ల మీకు ఉండేటువంటి అవగాహన ఏంటిది? ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉందండి. వర్షాకాలంలో అది చాలా ఎక్కువ ఉన్నది. ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు ఏదైతే తప్పిదాలు చేసినో ఆ తప్పిదాల మూలంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది. నాలాలు లీక్ అయిపోయేసి ప్రజలు చాలా అసౌకర్యంగా ఉన్నారు. వాటిపైన ప్రత్యేక దృష్టి కొనసాగిస్తాం. ఓకే మేడం, ఇక్కడ ఉన్నటువంటి 8 మందికి టికెట్ రావద్దు, నాకు ఒక్కదానికి టికెట్ రావాలి అనే కోణం అనేది కరెక్టే అనిపిస్తుందా మీకు? అలాం కాదండి. పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారికి టికెట్ ఉండదు. కాకపోతే ఒక మహిళగా మోడీ గారు మహిళగా అవకాశం ఇస్తే పని చేసి చూపిస్తాం. ఓకే, మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది? ఇక్కడ పని చేసి చూపిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. యాక్చువల్లీ మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది? యాక్చువల్గా ఇంతకుముందు అంటే టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నప్పుడే మేము మోడీ గారి హయాంలో 1200 కోట్ల నిధులతోని సంక్షేమ పథకాలు అనేవి వరంగల్కి రావడం జరిగింది. అదే ఇంకా ఎంపీ అభ్యర్థి బీజేపీ గనక అయినట్లయితే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి పథకాలు ఇంకా చాలా ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు మరి చూస్తున్న సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, డంప్ యార్డ్స్, ఇంకా స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో చేసినవే. కాబట్టి ఇంకా ఫండ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ వరంగల్ స్థానిక ఎంపీ గారు ఉన్నారు అంటే ఉన్నట్టుగానే ఉన్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి ఇక్కడ యాక్చువల్లీ ఎంపీ అనే పర్సన్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు?
ప్రజల సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా, ఒక ప్రజలతో మమేకమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను. అదీ గాకుండా ఇప్పుడు 10 ఏళ్లలో ఎక్కడా గూడా ఎంపీ ఒక నియోజకవర్గంలో పర్యటించి ఏదో మీటింగ్ పెట్టేసి మాట్లాడిన సందర్భం అయితే ఏం లేదు. ఇప్పటివరకి అభివృద్ధి అయితే ఆయన హయాంలో జరిగిందేం లేదు. అంటే ఎంపీ మొత్తం అంటే మా ఎంపీ అయినా కాకపోయినా గూడా మా నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి కనబరిచి ఇక్కడ 1200 కోట్లతోని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఓకే. యాక్చువల్లీ మేడం మీకు అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ కార్యకర్తల బలమనే కాకుండా మీకు సొంతంగా ఒక క్యాడర్ అంటే ఏమైనా ఉందా? ఉందండి. ఒక మహిళగా ఉన్నత విద్యావంతురాలిగా ప్రతి మండలంలో ప్రత్యేక క్యాడర్ అంటే నన్ను అభిమానించే అభిమానులైతే ఉన్నారు. ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అది మహిళలు గావచ్చు, స్టూడెంట్స్ నుంచి గావచ్చు, ఇంకా కార్యకర్తలు చాలామంది ఉన్నారండి. ఓకే. ఇక్కడ ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎలా ఉందంటే ఆర్థికంగా ఉంటేనే గెలిచేంత స్కోప్ ప్రెజెంట్ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. అది మీరు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మరి మీరున్నారా ఆర్థికంగా సూటిగా? ఆర్థికంగా ఉన్నాము అంటే బీజేపీ పార్టీ ఆర్థికంగా కంటే గూడా ఒక కమిట్మెంట్‌గా పనిచేసే వ్యక్తులకి అంటే బీజేపీ భావజాలంతో ఉన్న వ్యక్తులకి ఇస్తదని అనుకుంటున్నాను. ఓకే. మేడం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు వరంగల్ పార్లమెంట్ యావత్ ప్రజానీకానికి ఇప్పుడు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మా వరంగల్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీకే ఓటేయాలి. ఇంతకుముందు మీరు చూసారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎంపీ ఇప్పటివరకు కూడా నియోజకవర్గాల్లో పర్యటించింది కానీ అసలు పనులు కానీ ఏం జరగలేదు. మొత్తం కంప్లీట్‌గా బీజేపీ హయాంలో జరిగినవే. సెంట్రల్ గవర్నమెంటు ఏదో దయదలిచి చేస్తే తప్ప ఇప్పుడు పనులేం జరగలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పటివరకి ఏవైతే 6 గ్యారంటీలని చెప్పేసి వచ్చిందో అవి అమలైతాయన్న నమ్మకం కూడా లేదు. ఇప్పటివరకి కూడా మీరు చూస్తున్నారు ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ. ఇప్పటివరకి ఇంతకుముందున్న గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వడానికి కూడా మొగ్గు చూపట్లేదు. అంటే ఇవన్నీ కూడా అమలు కాని హామీలలోనే ఉన్నాయి. కాబట్టి వరంగల్‌లో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీకే ఓటేయండి. అది నేనే కావచ్చు, వేరే ఇతర అభ్యర్థి ఎవరు ఉన్నా కూడా బీజేపీ పార్టీకి గెలిపించండి. నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని గెలిపించండి. ఓకే. కానీ ఇక్కడ బీజేపీకి అంతగా బలం అనేది లేదు అని చెప్పేసి అనే వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్? ఇది అంటే బీజేపీ అభ్యర్థి లేనప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 1200 కోట్లనేవి ఇక్కడికి రావడం జరిగింది. అభివృద్ధి అనేది మోడీ గారి హయాంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోని జరుగుతుంది. అదే మనం బీజేపీ పార్టీగా అభ్యర్థిని గనుక గెలిపించుకున్నట్లయితే ఇంకా ఏదైతే ఉన్నాయో అన్ని నిధులు కూడా కంప్లీట్‌గా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులన్నీ కూడా కంప్లీట్‌గా అందుతాయి. ఓకే. మేడం ఇక్కడ వరంగల్ పార్లమెంట్ సీట్ అనేది అంటే సస్పెన్స్‌లో పెట్టడాన్ని ఎట్లా చూడాలి ప్రజలు? ఇక్కడ అంటే మీ పార్టీ డిక్లేర్ చేసింది చాలా వరకు. ఈ వరంగల్ ఇంకా మహబూబ్ నగర్ లాంటివి సస్పెన్స్‌లో అయితే పెట్టడాన్ని అంటే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వరంగలే బలమైన పార్లమెంటరీ నియోజకవర్గం. ఇందులో మెయిన్‌గా ఏంటంటే బలమైన అభ్యర్థి మీన్స్ అంటే పార్టీ కమిట్మెంట్‌తో పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదంటే ఇతర అన్ని అంశాలపైన దీంట్లో పార్టీ పరిగణలోకి తీసుకుంటది. కమిట్మెంటు, అభివృద్ధి, వాళ్ళు పార్టీకి పనిచేసిన విధానాలు అన్నీ ఉంటాయి. కాబట్టి దానికోసమనే లేట్ అయితుందని నేను అనుకుంటున్నాను. ఓకే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్‌లో చెప్పడం జరిగింది. ఇక్కడ 17కి 16 లేకుంటే 14-16 వరకు మేము గెలవబోతున్నాం అని చెప్పేసి. దీనిపైన మీ స్పందన? అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక మీటింగ్‌లో చెప్పడం జరిగింది. మోడీ గారు అత్యంత ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. మోడీ గారిని మించిన నాయకుడు లేరని చెప్పేసి. అంతకంటే మించిన స్టేట్మెంట్ లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ వరంగల్ ప్రజలు మీ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి అనడానికి మీ దగ్గర ఉండే రీజన్ ఏంటిది మేడం? ఏమైనా రీజన్ ఉందా? ప్రపంచ దేశాలే మోడీని ఈరోజు గుర్తించి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చూసిన 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, లేదంటే బాలరాముని ప్రతిష్ట కావచ్చు, త్రిపుల్ తలాకు కావచ్చు, ఏదైతే అంటే మన దేశంలో జరగవు అల్లర్లు అవుతాయి అని ఏదైతే ఉందో అలాంటి వాటిని కించిత్ అల్లరి లేకుండా సూటిగా స్పష్టంగా ప్రజలందరికీ ఉపయోగకరంగా తీసుకొచ్చి ప్రజానాయకుడయ్యాడు మన మోడీ గారు.
కాబట్టి ఇట్లాంటి నాయకుడు ఉంటే చాలా ఉపయోగకరం ఉంటుందని మన దేశ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, ఆల్రెడీ గుర్తించారు. కాబట్టి మరోసారి కూడా మోడీ సర్కారు రాబోతుంది. ఓకే. మేడం, నేను ఒకటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను మీ గురించి. యాక్చువల్లీ అది మీ పర్సనల్ ఐ థింక్. అంటే మీరు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ఏదైతే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారో, ఆ టైమింగ్స్‌లలో కొంతమంది మీ పార్టీ నాయకులే మిమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నాలు ఏదో చేస్తా ఉన్నారంట. వాస్తవమా? ఇక అది వాళ్ళకి సంబంధించిన విషయం. నాకు వెనుక జరిగే విషయాలు నాకు తెలియవు కదండి. అంటే అంటే ఈ పార్టీ అనే కాదు, ఏ పార్టీలో కూడా మహిళలు ముందుకు వస్తా అంటే వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. అది అది నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గనుక టికెట్ రాకపోతే మీ స్టెప్ ఏంటిది? పార్టీలో కొనసాగుతాము. పార్టీ ఇప్పటివరకు ఏదైతే బాధ్యతలు ఇచ్చిందో వాటిని మళ్ళీ సక్రమంగా నెరవేరుస్తాను. ఇంతే రెస్పాన్సిబుల్గా పనిచేస్తాం. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. వరంగల్ యాస్పిరెంట్ ఎంపీ అభ్యర్థిగా ఫైనల్లీ ఏమైనా చెప్పి కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. మీరు చూస్తున్నారు, వరంగల్ పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారంటీలు అన్నదో ఇప్పటివరకు మీరు చూస్తున్నారు, ఒక్కటి కూడా అమలుకి నోచుకోలేదు. అమలు చేసినాయి అని చెప్తున్నాయో వాటిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ హామీలు అన్నీ కూడా ఉట్టి నాటకాలే. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మునిగిపోయిన పార్టీ. దానికి ఓటు వేసినా వేస్టే. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సింది బీజేపీ పార్టీకి ఓటేయండి. ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ అభ్యర్థిత్వాన్ని గెలిపించండి. యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ మేడం. సో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేది రాబోతుంది 8th నా. సో ఒక ఉమెన్గా మీరు యాక్చువల్లీ చెప్పాలంటే క్రిమినల్ లాలో తెలంగాణ స్టేట్లోనే ఫర్ ద ఫస్ట్ టైం మీరు డాక్టరేట్ పొందినటువంటి మహిళగా ఒక గుర్తింపు అయితే ఉంది మీకు. సో మీ సహచర మహిళా మనులకు మీరిచ్చే సందేశం ఏంటిది? ముదితల్ నిర్వగ రాని విద్య గలదే. అంటే మహిళలు నేర్చుకొని రంగం అంటూ లేదు, వాళ్ళకి రాని విద్య అంటూ లేదు. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి రంగంలో మహిళలు కుట్లు అల్లికల నుంచి మొదలు పెడితే విమానాలు తయారు చేసే కంపెనీస్ వరకు, పైలట్ నుంచి మొదలు పెడితే ఆర్టీసీ కండక్టర్స్ వరకు ప్రతి ఒక్క పనిలో మహిళలు ముందున్నారు. మహిళలందరికీ నేను చెప్పదలుచుకున్నది, ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఇంకా ముందుకు రావాలని చెప్పేసి మీరు ఏదైతే ఎంచుకున్న రంగంలో ఇంకా ఇదే పట్టుదలతో, కృషితో ఇంకా ముందంజలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే 3-4 డేస్లో మహిళా దినోత్సవం ఉంది కదా, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రైట్ మేడం. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతా మేము చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.